క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ కేపీహెచ్పి పరిధిలో ఉన్న మిత్రా హిల్స్లో జరిగిన ఒక దారుణమైన హత్యకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వారిని ఈరోజు రిమాండ్కు పంపించారు. నిన్న మనం చూసాం, గత వారం శుక్రవారం కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మిత్రా హిల్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కవిత తన భర్తను చంపేందుకు అనేక రోజులుగా పథకం రూపొందించింది. అది ఎప్పుడు అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి 15 సంవత్సరాలుగా సాయిలు కవిత ఇద్దరు కూడా వేరువేరుగా కాపురాలు చేస్తున్నారు. అయితే ఎలా అయినా అంటే భర్త అనే వ్యక్తిని అడ్డం తొలగించుకోవాలనుకుంది కవిత తన సోదరి జ్యోతితో. అదేవిధంగా తన భర్తకు విషయం చెప్పడంతో ముగ్గురం కలిసి తనను చంపేద్దామనే ఒక ప్లాన్ అయితే స్కెచ్ వేసిరు. దాంట్లో భాగంగానే ఊర్లో ఉన్న అతన్ని, నరసింహులగూడెంలో ఉన్న అతన్ని శుక్రవారం రోజు హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడే ఒక ఏదైనా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేద్దామనే మాటలతో నమ్మించి అతన్ని హైదరాబాద్ పట్టణంలోని కేపీహెచ్పి పరిధిలో ఉన్న మిత్రా హిల్స్కి తీసుకొచ్చి ఆ రోజు నైట్ శుక్రవారం రోజు రాత్రి చంపాలనే దృఢ సంకల్పంతోనే వీరంతా అతనికి మంచిగా పార్టీలాగా ఇచ్చి తనను బాగా మద్యం మత్తులో దించేసిన తర్వాత తొలుత కరెంట్ షాక్ పెట్టి ముగ్గురు అతన్ని చంపేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టడంతో వృషణాలపైన దాడి చేసి ముగ్గురు కూడా సాయిలు అనే వ్యక్తి పైన దాడి చేయడమే కాదు, వృషణాల మీద దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది. చంపేయడమే కాదు, అతన్ని శవం దొరకకుండా చేద్దామని చెప్పి ఒక ఆటో అతన్ని కిరాయికి మాట్లాడుకొని ఆటోలో వేసుకొని జోగ్పేట వరకు అంటే ఒక గోనె సంచిలో కట్టి అదేదో పడేసే చెత్తలాగా డస్ట్బిన్లో అంటే దాన్ని మొత్తం కూడా ఒక గోనె బస్తాలో కట్టి జోగ్పేట వరకు తీసుకెళ్ళారు. కానీ ఎక్కడ కూడా ఈ మూటల్ని బయటపడేయకపోవడంతో ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చి మళ్ళీ తిరిగి మిత్రా హిల్స్ దగ్గరే వదిలిపెట్టి మీరేదో అనుమానంగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఇంకా తీసుకెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి మిత్రా హిల్స్ దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళందరినీ డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మిత్రా హిల్స్ సమీపంలో దాదాపు 500 మీటర్స్ దూరంలో ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి సాయిల్ మృతదేహాన్ని తీసుకువెళ్ళి అటు భార్య కవిత కావచ్చు, అదేవిధంగా భార్యకు సంబంధించిన చెల్లె, అతని భర్త ముగ్గురు కూడా అతన్ని అంటే ఒక చిన్న గోతిలాగా ఉన్న ప్రదేశంలో అతన్ని పడేసి నిన్న మనం చూసాం. అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ఆ విజువల్స్ అన్నింటినీ మీకు చూపించాను. దాదాపు చిన్న గుంత కనీసం అక్కడ పడేసి ఆ పైన ఆ చుట్టుపక్కల ఉండే రాళ్ళు మొత్తం తెచ్చి ఆ శవం మీద పడేసిన పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయిల్ని ఉంచొద్దు, అతని ఆనవాళ్ళు కూడా కనిపించొద్దు అనే ఒక దుర్మార్గమైన కుట్రలో భాగంగా అతన్ని ఆ యొక్క చిన్న గోతిలో పడేసి మొత్తం రాళ్లతో అతన్ని పూడ్చిపెట్టిన పరిస్థితి. మనము అంటే ఆ ఊరికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి కవితనే మరొక డ్రామా ఆడే ప్రయత్నం చేసింది. అంటే తన భర్త కనిపించడం లేదంటూ నరసింహులగూడెంలో ఉన్న ఆ ఊరి సర్పంచ్కు ఫోన్ చేసి మట్టి పనికి వెళ్ళిన తన భర్త సాయిలు ఇంటికి తిరిగి రాలేదు, అక్కడేమైనా ఉండాయని ఒక చాలా అంటే నటన ఎంత నటన అంటే కనీసం అతను తెలియదు, అతను హైదరాబాద్ తీసుకొచ్చినాం అనేది విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా అతను ఏదో పని మీద అంటే మట్టి పనికి వెళ్ళిన అతను ఇంటికి రాలేదని చెప్పి సర్పంచ్కు ఫోన్ చేయడంతో సర్పంచ్ గట్టిగా నిలదీస్తే ఈ యొక్క విషయం అంతా బయటకు వచ్చింది. పోలీసులకు ఆ సర్పంచే కేపీహెచ్పి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క కేసు పైన దర్యాప్తు చేశారు. వాళ్ళు తమదైన శైలిలో ప్రశ్నించడంతో విషయం అంతా బయటకు వచ్చింది. ఫస్ట్ కరెంట్ షాక్ పెట్టి చంపుదామని చూశారు. మద్యం మత్తులో కరెంట్ షాక్ ఇచ్చినప్పటికీ కూడా సాయిలు మృతి చెందకపోవడంతో వృషణాల మీద దాడి చేసి చంపినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు. ఈరోజు ఏసీపీ అక్కడ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా ముగ్గురిని కూడా అంటే ఎంత చిన్న క్రైమ్ అయినా ఎంత పెద్ద క్రైమ్ అయినా కటకటాల పాలు తప్పదు అనేది మాత్రం ఈ కేసే కాదు, ప్రతి కేసులో మనం చూస్తున్నాం. ఎవరైనా నేరాలకు పాల్పడేటప్పుడు అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మీరు పూడ్చిపెట్టినా వస్తుంది, మసిలే నూనె పోసినా వస్తుంది, లేదంటే మురికి కాలువలో ఆ మృతదేహాన్ని పడేసినా 1 రోజు 2 రోజులు లేట్ అవుతుంది, కానీ నిజం నిప్పు లాంటిది అది బయటకు వస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా ముగ్గురిని ఎవరైతే సాయిలకు సంబంధించిన భార్య కవిత కావచ్చు, తన చెల్లె జ్యోతి కావచ్చు, తన భర్త కూడా ముగ్గురిని కూడా పోలీసులు ఈరోజు రిమాండ్కు తరలించడం అయితే చూస్తున్నాం. ఆ యొక్క కుటుంబ సభ్యులు హాయిగా ప్రశాంతంగా నరసింహులగూడెంలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్న తనను హైదరాబాద్కు తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకొచ్చి తనను మట్టుబెట్టినట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్పంచ్ కూడా అదే చెప్తున్నాడు. గ్రామంలో అంటే ఇద్దరు భార్యాభర్తలు వేరువేరుగా కాపురాలు చేస్తున్నప్పటికీ కవిత హైదరాబాద్లో జీవనం సాగిస్తుంది, నరసింహులగూడెంలో సాయిలు ఉన్నప్పటికీ
అతని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం అతన్ని మట్టు పెట్టాలని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇలాంటి దారుణమైన ఘటనకైతే పాల్పడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలని వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.